జయ గురుదత్త. నా పేరు కనకాచారి. నేను హైదరాబాద్ నుండి బెంగళూరుకు వచ్చాను. ఇప్పుడు ఔదంబర వృక్షం గురించి మాత్రమే చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఈ యొక్క ఆలయం వెనుకాలనే అంటే దాదాపు ఒక 100 అడుగులు వేసిన తర్వాత మీకు ఒక పెద్ద ఔదంబర వృక్షం ఇక్కడ కనపడుతున్నది. ఇది ఎంత పెద్దది అంటే చాలా విస్తరించున్నది. రెండోది ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే పెద్ద బండ పరుపు బండ మొత్తం బండ ఉన్నది. ఆ బండల్లో నుంచే ఈ ఔదంబర వృక్షం రావడం జరిగింది. ఇది ఆ స్వామివారు దీన్ని నాటినట్టు తెలుస్తా ఉన్నది. 8 సంవత్సరాలు ఈ వృక్షం ఉన్నప్పుడు దీనికి ఉపనయనం కూడా చేశారట. ఉపనయనం చేసి దత్త అనే పేరు పెట్టారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడ మనసాదేవి, ఇగో వీళ్ళంతా సుబ్రహ్మణ్య స్వాములు, జంట నాగులు. దాదాపు 3 పక్కల అంటే ఉత్తరము, తూర్పు, దక్షిణం వైపు, ఒక పడమర వైపు లేకుండా దక్షిణం వైపు మొత్తం 3, తూర్పు లేకుండా మిగతా 3 పక్కల 19 విగ్రహాలు ఉన్నాయండి. తర్వాత ఇగో ఇక్కడ మనసాదేవి మీకు దర్శనం ఇస్తున్నది. ఇక్కడ ఉన్నారు చూడండి దర్శనము. వీరికి వారంలో 3 సార్లు అంటే గురువారము, శుక్రవారము, సోమవారము అభిషేకాలు, పూజలు జరుగుతాయట. ఇక్కడ స్థానికులను బట్టి, స్థానికులు అందించిన సమాచారం బట్టి ఇక్కడ శ్రీపాద వల్లభుడు పోతూ ఇక్కడ నుండి వెళుతూ ఇక్కడ కొంతసేపు కూర్చొని వెళ్ళారు ఈ చెట్టు కింద అని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు.